హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు హులుస్లో స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీగా రాస్తున్న మరో స్టోరీ ప్రేమ చదరంగం పార్ట్ 47 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే మన ఛానల్లో ప్రతి కథకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిట్టి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? సారథి గౌరవ్తో ప్రగతి తనకు తన అమ్మకు నచ్చింది అంటూ ప్రగతిని తన తమ్ముడు సృజన్కి ఇచ్చి పెళ్లి చేయడం గురించి ప్రగతితో ఇంకా ఆమె కుటుంబంతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకోమంటూ చెప్తాడు. అదే విషయం గౌరవ్ గదిలోకి వచ్చిన గమ్యతో చెప్పగా గమ్య మాత్రం సృజన్ మీద మధుమిత పెట్టిన కేసు ఉంది అంటూ కేసులో కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వలేదు అంటూ ఆ తీర్పు వచ్చిన తరువాత ఈ నిర్ణయం గురించి ఆలోచిద్దామంటూ చెప్పడంతో గౌరవ్ ఆ విషయాన్ని పక్కన పెట్టేసి గమ్యతో ఇష్టంగా దగ్గరవ్వడానికి చూస్తుంటే గమ్య అతన్ని ప్రేమగా కసురుకుంటుంటే గౌరవ్ మాత్రం ఆమెను మెల్లగా అతని మోహంలోకి దించి దగ్గరైపోతాడు. మధుమిత విక్రమ్కి రాత్రి సమయంలో ఫోన్ చేసి ఆమెను ఒక హోటల్లో కలవమంటూ చెప్పడంతో అందుకు విక్రమ్ ఆమె ముందు ఒప్పుకుంటూ ఫోన్ పెట్టేసి ఆమె చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ అసలు ఇప్పుడు ఈ మధుమిత ఎందుకు ఉన్నట్లుండి నన్ను ఆ సృజన్ గాడి హోటల్లో కలవడానికి ఏర్పాట్లు చేస్తుంది? అసలు ఈ మెసేజ్లే కాకుండా ఇంకా తన దగ్గర ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా? లేదా అసలు ఈ మధుమితను ఇంకా వాడు వదల్లేదా? లేక కేసుల భయంతో దీన్ని భరిస్తూ ఉన్నాడా? వాణ్ణి బెదిరించినట్లుగానే నన్ను కూడా బెదిరించడానికే ఇప్పుడు ఈ మధుమిత అక్కడికి నన్ను పిలుస్తుందా అంటూ విక్రమ్కి వచ్చిన అనేక ఆలోచనలతో జుట్టు పీక్కుంటూ ఆ విషయాన్ని చెప్పడం కోసం ప్రగతికి ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకునే టైం చూస్తే రాత్రి 1 గంట అయిపోయింది. దాంతో ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తూ నేను నా నిద్రను పాడు చేసుకోవడమే కాకుండా ఈ విషయం ఈ సమయంలో కానీ ఫోన్ చేసి ప్రగతికి చెప్తే తను కూడా నాలాగే ఆలోచిస్తూ పడుకోకుండా పిచ్చిదానిలా తిరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అందుకనే తనకు చెప్పకపోతే ఏం కాదులే, రేపు ఉదయం ఫోన్ చేయొచ్చు అంటూ పనుకోవడానికి ప్రయత్నించినా సరే చివరికి 1 గంట తర్వాత విక్రమ్కి నిద్ర పట్టింది. ఇంకోవైపు జ్యోతి రాత్రి ఎంత సమయం గడుస్తున్నా సరే ఆమెకు నిద్ర రావడం లేదు. కానీ తన పక్కలో ఉన్న తన పాప మాత్రం ప్రపంచంతో సంబంధమే లేకుండా ప్రశాంతంగా పడుకొని ఉంటే జ్యోతి బాధగా ఆ పాపను చూస్తూ, చిటి తల్లి, నీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇదే ప్రశాంతమైన నిద్ర ఉండాలి అనుకున్నారా? అందుకే నేను ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విడాకులను తీసుకోబోతున్నా మీ నాన్నతో. ఎందుకంటే ఒక ఆడది మొరటోడితోనైనా మొండోడితోనైనా చివరకు అంగవైకల్యం ఉన్నవాడితోనైనా సరే లేదా అడుక్కు తినేవాడితోనైనా సరే కాపురం చేయొచ్చేమోలే, కానీ ఇలా అటు ఇటు కాని వాడితో ఏ ఆలోచన లేకుండా ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉండేవాడితో కాపురం చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదేరా. రేపు నీ భవిష్యత్ని అంధకారంలో కూడా పడేస్తానేమోననిపిస్తుంది నాకు. ఎందుకంటే నీలాంటి బంగారు పాపకు తండ్రి అయినా సరే కన్న కూతుర్ని కూడా చూసుకోవడం కోసం తల్లి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ. అసలు అలాంటి వ్యక్తిని ప్రేమించి నేను ఒక తప్పు చేశారా? అది చాలదు అనుకుంటూ పెళ్ళికి ముందే తప్పు చేశాను. సో ఇప్పటికి చాలురా నాన్న, నా వల్ల జరిగిన తప్పులు, అతని వల్ల నేను పడిన బాధలు, నిన్ను కూడా ఆ బాధకు నేను అసలు గురి చేయలేనురా. తండ్రి ఉండి కూడా, అది కూడా ఒకే ఊరిలో ఒకే చోట ఉండి కూడా ఎందుకు ఇంటికి రావడం లేదు అంటూ చుట్టుపక్కల వాళ్ళు నీ మెదడులో నింపే రకరకాల మాటలను, దానివల్ల నువ్వు అనుభవించే సంఘర్షణను నేను తట్టుకోలేనురా. అందుకే అలాంటి మాటలు ఏవీ కూడా నీ చెవికి వినిపించకుండా మీ అమ్మ మీ నాన్న విడాకులు తీసుకున్నారు అని, మీ అమ్మ సింగిల్ పేరెంట్ అని పలికే పలుకులు నీకు ఖచ్చితమైన అర్థాన్ని తెలియజేస్తాయి అనుకుంటున్నానురా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అలాగే నువ్వు మొదటి నుంచి స్థిరమైన మనసును కలిగి ఉంటావు. దీన్ని బట్టి నేను బ్రతికుండగానే నీకు ఆ బాధలు లేకుండా చూడాలి అని నా మనసును చంపుకొని ప్రేమను వదులుకొని ఈ పని చేశానురా. ఏమో రేపటి రోజున నా తల్లి నన్ను అడిగినట్లు నిన్ను కూడా ఎవరైనా నీ తండ్రి గురించి అడుగుతారేమోరా. ఆ కర్మ నీకు అవసరం లేదు. అలాంటి భవిష్యత్ నీకు ఉండకూడదు అనుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నానురా. మీ నాన్నతో విడిపోతున్నా.
అనుకుంటూ మౌనంగా కూతురు గురించి తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ ఉంది వారి ప్రేమను వదులుకుని. అయితే ఆమె ఆఫీస్లో చెప్పిపోయిన ఆ మాటకు ప్రతాప్ మనసు ముక్కలైపోయింది. ఎందుకంటే అతనికి జ్యోతి అంటే ప్రాణం, కూతురంటే పంచ ప్రాణాలు. ఆ విషయం జ్యోతికి కూడా చాలా బాగా తెలుసు. కానీ ఆమె ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే ఎంతలా బాధపడి ఉంటుందో అతని వల్ల, అతని ప్రవర్తన వల్ల అని ఆలోచిస్తూ ఉంటే అతని గుండె భారంతో కకావికలమైపోతుంది. ఆమె అతనిని అడుగుతున్నప్పుడు ప్రతాప్ నోటి నుంచి ఒక్క మాట కూడా సరిగా రావడం లేదు. ఎందుకంటే అసలిప్పుడు తనకు ఏమని చెప్పాలో కూడా అతనికి తెలియడం లేదు. అందుకు కారణం విడాకులు ఇవ్వను అంటే ఆ మాట విన్న జ్యోతి వెంటనే తనను తన బిడ్డను ఇంటికి తీసుకుపోయి జాగ్రత్తగా చూసుకో అంటుంది. పోనీ విడాకులు ఎందుకు అంటే కారణం నీకు తెలియదా అని అడుగుతుంది. అది పోని నీ ఇష్టమే నా ఇష్టం అంటే నా చేతగాని తనానికి ఎక్కడ నా మొహం మీద ఉమ్మేసిపోతుందో అనిపించింది. జ్యోతి అతని ఎదురుగా ఆ విషయం చెప్పినా సరే అతని సమాధానం ఆమెకు మళ్ళీ మౌనమే అయ్యింది. అతని మౌనాన్ని సమాధానంగా తీసుకున్న జ్యోతికి బ్రతుకు మీద ఆశ చచ్చిపోయింది. దాంతో ఇక ఆమె చేసేదేమీ లేక భారమైన మనసుతో ఆ రూమ్ నుండి బయటికి వచ్చేసింది. అయితే ప్రతాప్ ఇప్పుడు అదంతా తలుచుకుంటూ ఇంటికి పీకల దాకా తాగి వచ్చి గొడవ చేస్తుంటే అప్పుడే దేవి వచ్చి, ఏంట్రా గొడవ, అసలు నీకు సిగ్గు శరం లేదారా వెదవా, నీకు పెళ్ళం కావాలి అని పీకల దాకా తాగి మన ఇంట్లో గొడవ చేస్తావేంట్రా, అసలు నీకు అంత పౌరుషము ధైర్యమే ఉంటే నువ్విప్పుడు ఇక్కడ చేసే గొడవేంటో కాలం నాడే మీ అత్తగారి ఇంట్లో చేసి అది ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టిందో అప్పుడే దాని దగ్గరికి వెళ్ళి దాని మొహం పగలగొట్టి ఇంటి పనులు చేయడం, పెద్దలు చెప్పింది వినడం, పద్ధతిగా నడుచుకోవడం ఒక ఇంటి కోడలి బాధ్యత అంటూ దానికి బాగా నచ్చచెప్పి వినకపోతే రెండు పీకి రెక్క పట్టుకొని పుట్టింటి నుంచి మన ఇంటికి ఈడ్చుకురావాలే గాని ఇలా చేస్తారా ఏంట్రా అంటుంటే ప్రతాప్ ఆమె మాటలు వింటూ మొదటిసారి తన తల్లి ముందు నోరు తెరుస్తూ తాగిన మత్తులో తూలుతూ, అమ్మో మహాతల్లి, ఇదేమీ 2 గదుల ఇల్లు కాదమ్మా, అలా పనిచేసి ఇలా వచ్చి కూర్చోవడానికి 3 అంతస్తుల భవనం, దీన్ని ఊడవడానికి 3 గంటల పైన పడుతుంది, ఇక తడిగుడ్డ పెట్టడం అంటే గగనమే. అయినా అమ్మ, మా పెళ్ళికి ముందు ఈ ఇంట్లో 6 పని వాళ్ళు ఉన్నారు, కానీ నువ్వేమో నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్క డ్రైవర్ని తప్ప అందరినీ పని మానిపించేశావు. అది మనిషి అనుకున్నావా లేక మిషన్ అనుకున్నావా అన్ని పనులు ఒంటరిగా చేయడానికి? పైగా ప్రతి పనిలోనూ అది సరిగా చేయలేదు, ఇది సరిగా చేయలేదు అంటూ ఆ పనినే 1కి 2 సార్లు చెప్పి చేపిస్తూ తిడుతూ కొడుతూ గదుముతూ ఉంటావు. అది కూడా అన్నమే కదా తినేది. దానికి రోషం వస్తుంది కదా, ముఖ్యంగా నాలాంటి చేతగాని మొగుణ్ణి కట్టుకున్నందుకు. ఎందుకంటే ఇంత ఆస్తున్నా ఇంత చదువున్నా నీ ముందు నేను బేబే మేమే కదా. పైగా ఈ పనులు చాలవు అన్నట్లు దాన్ని లేచిన కానుంచి కట్నం తేలేదని, తక్కువ స్థాయిదని, వచ్చినప్పటి నుంచి నన్ను వల్లో వేసి పెట్టుకుందని నువ్వు దానికి పెట్టే శాపనార్థాలు మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపమైన పాప దగ్గరికి కూడా ఎక్కడికి వస్తాయోనని చివరికి అది నీకు దడిచి వెళ్ళిపోయింది. అసలు నేను ఇలా తాగుతున్నందుకు నానా మాటలు అంటున్నావు కదా నువ్వు. నా లైఫ్ ఇలా అవడానికి కారణం నువ్వేనే తల్లి. ఈరోజు నేను, నా భార్య, నా బిడ్డ ఇంత మానసిక వేదన అనుభవించడానికి కూడా కారణం నువ్వే అంటుంటే దేవి ఆ మాటలకు తట్టుకోలేక, పెద్ద చిన్న తేడా లేదురా, ఎంత పెళ్ళం మీద మోజుంటే మాత్రం తల్లితో ఇలా మాట్లాడొచ్చా? నాకు 2 పిల్లలు పుట్టినా కూడా 2 దద్దమ్మలే పుట్టారు. అసలే నేను ఇంకో టెన్షన్లో ఉంటే మళ్ళీ నువ్వు నాకు కొత్తగా ఒక తలనొప్పిలా తయారయ్యావా అంటూ మరొకసారి దేవి తన నోటిని చేతిని పెంచుతూ తన గయాలితనాన్నంతా బయటికి తీయడంతో ప్రతాప్
ప్రతాప్ ఇక చేసేదేమీ లేక బాధతో రూమ్లోకి వెళ్ళిపోయాడు. దేవి ధన కోసం ఎదురు చూస్తూ ఉంది పిచ్చ కోపంతో. అంత జరిగినా కూడా. కానీ ధన ఇంటికి చేరనే లేదు. అతను మాత్రం ఆ సమయంలో ఒక అమ్మాయితో హోటల్లో ఒళ్ళు తెలియని స్థితిలో చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయి మరీ వారి శరీర సుఖాలలో మునిగి తేలుతూ ఉన్నాడు. గౌరవ్ తల్లి నిర్మల ఉదయం గుడిలో ఉన్నప్పుడు అదే గుడికి ప్లాన్ చేసుకుని వచ్చిన దేవి తన ప్లాన్ ప్రకారం అప్పుడే నిర్మలను చూసినట్లు ఆమెతో మాటలు కలుపుతూ కొడుకు కోడలి కాపురం గురించి, ఒకప్పుడు ఆమె చేసిన తప్పుల గురించి ఎత్తి చూపి నిర్మలకు మనశ్శాంతి లేకుండా మనస్సులోకి విషం ఎక్కించి ఆమె మెదడును మనస్సును కలుషితం చేయడంతో నిర్మల ఆలోచనలో పడింది. అది చూసి తను అనుకున్న పని జరిగినందుకు దేవి ప్రశాంతంగా ఇక జయంతి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు అదంతా కూడా రాత్రి అవుతున్న నిర్మల దేవి ఆమెతో చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ చివరికి ఒక నిర్ణయానికి వచ్చి రేపు ఊరి నుంచి భర్త వచ్చిన తరువాత ఆమె ఉద్దేశాలను చెప్పి ఇంట్లో అత్తామామలతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంది. అలాగే గౌరవ్ గమ్య కాపురం గురించి తీసుకున్న నిర్ణయం కూడా అందరి ముందు కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పాలి అనుకుంది. అలా ఆ రాత్రి కొన్ని జంటలకు ఒంటరి వేదనను ప్రసాదిస్తే మరికొన్ని జంటలకు మధురమైన సన్నివేశాలను స్వర్గ సుఖాలను ఇచ్చింది. రాత్రి సరిగా నిద్రలేక విక్రమ్ ఆదమరిచి నిద్రపోతుంటే అప్పుడే అతని ఫోన్ మోగడంతో నిద్రలేచి చూడగా టైం అప్పటికే 8 దాటిపోయింది. దాంతో వెంటనే విక్రమ్ తన మత్తును వదిలించుకొని ఫోన్ తీసి, హాయ్ ప్రగతి, గుడ్ మార్నింగ్, నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నా కానీ నువ్వే చేశావు అంటుంటే ప్రగతి మాత్రం గుడ్ మార్నింగ్ బావా, ఈరోజు నేను ఆఫీస్ క్యాంటీన్కి రావడం లేదు, అలాగే ఒక 1 వీక్ లీవ్ పెట్టేస్తున్నా అనగా విక్రమ్ ఆ మాట విని నీరసంగా 1 వీకా, ఎందుకు ప్రగతి, అసలు ఉన్నట్టుండి అన్ని రోజులు సెలవులు ఎందుకు అంటూ మళ్ళీ అడగ్గా ప్రగతి, ఈరోజు నేను సారథి హోటల్స్లో ఒకటైన సారథి ఫుడ్ అండ్ కోకి పోతున్నా బావా అనడంతోనే విక్రమ్ ఫీజులు ఎగిరిపోయాయి ఆ మాట వినడంతో. ఇంకోవైపు గమ్మ స్నానం చేసి వచ్చి రెడీ అయ్యి గౌరవ్ కోసం కిచెన్కి వెళ్ళి టీ తయారు చేసుకుని తీసుకువచ్చి ఇస్తుంటే గౌరవ్ అప్పుడే లేచి గమ్య ఇచ్చిన టీని తీసుకుని ఆ పక్కనే టీ కప్ని పెట్టేసి ఆ గది నుండి వెళ్ళిపోతున్న గమ్యను ఆపి తన పక్కనే కూర్చోబెట్టుకొని ఆమె శరీరం అంతా క్షుణ్ణంగా చూస్తూ ఉంటే గమ్య సిగ్గుతో అతని చూపులలోని భావాన్ని అర్థం చేసుకుంటూ చిన్న స్వరంతో, గౌరవ్ రాత్రి పడలేదులే ప్రేమ గుర్తులు అనగానే గౌరవ్ గమ్య సిగ్గును చూస్తూ, కానీ నాకు పడ్డాయి అంటూ గౌరవ్ గమ్యను కొంచెం కొరకొరగా చూస్తూ అతను చుట్టూ కప్పుకున్న టవల్ని తీసి పక్కకు పడేసి అతని ఛాతీని చూపిస్తూ ఆ ఛాతీ మీద గమ్య గోర్లతో గీరిన గుర్తులను చూపిస్తూ గమ్య ఒడిలో పడుకొని, ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన పనికి నేను నీకు ఏం శిక్ష వేయాలి? నీకు గుర్తులు ఉంటే నువ్వు వద్దన్నావు, కలవను అని కూడా అన్నావు, మరి నువ్వు నాకు గుర్తులు వేసావు కదా, సో అందుకు నేను మరి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా అనడంతో గమ్య, అంటే ఇప్పుడు పనిష్మెంట్ అంటే నువ్వు నాకు ఏమి ఇస్తావు అంటూ కొంచెం భయంగా అడగ్గా గౌరవ్, నాకు ఇప్పుడు పనిష్మెంట్ కింద నీ ముద్దులు కావాలి అంటూ పసిపిల్లాడిలా ప్రవర్తిస్తూ కళ్ళెగరేస్తూ చాలా ముద్దుగా అడుగుతుంటే గమ్య అతన్ని అలా చూస్తూ మనస్సు నిండా ఆ రూపాన్ని నింపుకుంటూ అతని మాటలకు సిగ్గుపడుతూ అతని ఛాతీ మీద చిన్నగా వంగి ముద్దులు అందిస్తూ, ఇప్పుడు నొప్పి తగ్గిపోయిందా, పనిష్మెంట్ తీరిపోయిందా అంటే గౌరవ్ ఆమె చేసిన పనికి చూపిస్తున్న ప్రేమకు, నాకు ఆ నొప్పి తగ్గిపోయిందే కానీ ఇప్పుడు నాలో తీయని నొప్పి మొదలైంది అంటూ ఆమెను అలాగే వెనక్కు వంచుతూ పెదవులను అందుకున్నాడు. అయితే అతని అల్లరికి గమ్య కిలకిలా నవ్వుతూ ఉంటే ఇంతలో గౌరవ్ ఫోన్కి దేవి నుంచి ఫోన్ వచ్చింది. మరొక వైపు అప్పుడే హాస్పిటల్లో ఉన్న స్వీటీ స్పృహలోకి వచ్చి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. ఏమండోయ్, మరి ఇప్పుడు జ్యోతి కోరుకున్నట్లు జ్యోతికి ప్రతాప్ విడాకులు ఇస్తాడంటారా? అసలు జ్యోతి ప్రతాప్ని విడాకులు అడిగింది అన్న సంగతి దేవికి తెలిస్తే అసలే కోపదారి అయిన దేవి ఆమెతో ఎలా రియాక్ట్ అవుతుందంటారబ్బా? అసలు ఇంతకు దేవి ధనను ఎలా హ్యాండిల్ చేస్తుంది? స్వీటీని భూమి మీద ఉంచుతుందా లేక పైకి పంపించేస్తుందా? స్పృహలోకి
ఇంట్లోకి వచ్చిన స్వీటీ ద్వారా రంజిత్ ఎలాంటి నిజాలు తెలుసుకోబోతున్నాడు? అసలు ధన స్వీటీని మరీ అంతగా కొట్టడానికి కారణాలు ఏమై ఉంటుంది? ఉన్నట్లుండి దేవి గౌరవ్‌కి ఎందుకు కాల్ చేసి ఉంటుందంటారబ్బా? ఈ ప్రశ్నలన్నిటికీ మీకు సమాధానం కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో ఒక బుల్లి కామెంట్ చేసి చెప్తూ కొంచెం అంత సపోర్ట్ చేయండబ్బా!